శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్య లహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్య లహరి శ్లోకాల గ్రంథకర్తలకు ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములను నమస్కరించి వారి ఆశీస్సులను అర్జిస్తూ సౌందర్య లహరిలోని 5వ శ్లోకానికి విపుల భావాన్ని తెలియజేయడానికి అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు జ్ఞానం మేరకు నేను ప్రయత్నం చేస్తాను. ఈ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. హరిస్వామారాధ్యా ప్రణత జన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన దేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని పరిశీలిస్తే, నీకు నమస్కరించిన ప్రతి వారికి కూడా సౌభాగ్యములను ప్రసాదించేటి తల్లి. విష్ణుమూర్తి నిన్ను ఆరాధించిన వాడై స్త్రీ రూపాన్ని పొంది ఒకప్పుడు శివుణ్ణి కూడా మోహపరచగలిగాడు. అలాగే మన్మధుడు కూడా నిన్ను ఆరాధించిన వాడే తన భార్య అయిన రతీదేవి కనులకు మాత్రమే పురుష రూపముతో అందముగా కనిపించే విధంగా వరము పొంది ఎంతో మహిమాన్వితమైనటువంటి మునులను సైతము వారి మనసులను క్షోభ పెట్టగలిగేటువంటి సామర్థ్యము పొందగలిగాడు. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. నిన్ను పూజించిన ఫలమునకేను పతిని చతురంగ కేశవుడు మరులుగొనిచెన్ మరునికియును అంగన కనులకునే స్వరూపిగా కనిపించునటులన్. ఈ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముక్తి అనేది 4 విధాలుగా ఉంటుంది. సాయుధ్యముక్తి, సాలోక్యముక్తి, సారూప్యముక్తి, సామీప్యముక్తి. ఈ శ్లోకములో శంకర భగవత్పాదులు సారూప్యముక్తి గురించి తెలియజేయలేరని మనం గ్రహిస్తాం. అలాగే ప్రణత జన సౌభాగ్య జననీ అన్నారు. ప్రణతులు అంటే నమస్కారాలు సమర్పించుకోవడం. నీకు నమస్కరించిన వారికి సౌభాగ్యములను ప్రసాదించు తల్లి అన్నారు. సౌభాగ్యము అంటే సౌందర్యము, విద్య, సత్సంతానం. మిగిలిన ఐహిక కోరికలైనటువంటి ధనము, విజయము అనేటువంటివి వీటిల్లో కలిసే వస్తూ ఉంటాయి. అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించిన వారికి సౌభాగ్యములను ప్రసాదిస్తుంది అనే విధంగా తెలియజేస్తూ ప్రణతజన సౌభాగ్య జననీయమని ఈ శ్లోకంలో అమ్మవారిని సంబోధించారు శంకర భగవత్పాదులు. అంతేకాకుండా శంకర భగవత్పాదులు అమ్మవారిని ఏ పదముతో కూడా దీనితోటి మనం ఏ పదముతో ఆవిని సంబోధించినా ఆ శ్లోక భావానికి ఎంతో దగ్గరగా ఉన్నట్టుగానే పనిచేస్తూ ఉంటారు. ఈ విధంగానే ఈ శ్లోకంలో
ప్రణతజన సౌభాగ్య జననీయం అంటే సౌభాగ్యము అంటే సౌందర్యము అని కూడా ఉన్నది. కాబట్టి అమ్మవారిని ఆరాధించిన వారైనటువంటి విష్ణుమూర్తి మన్మధుడు అమ్మవారంతటి సుందర స్వరూపాన్ని పొందేరు అని శ్లోకంలో తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ శ్లోకంలో అమ్మవారిని ప్రణతజన సౌభాగ్య జననీయమని సంబోధించినట్టుగా మనం గ్రహించాలి. హరిస్త్వమారాధ్య పురా నారీ భూత్వా అన్నారు. అంటే హరిహి త్వాం ఆరాధ్య, విష్ణుమూర్తి నిన్ను ఆరాధించిన వాడే. పురా నారీ భూత్వా, ఒకప్పుడు నారి అంటే స్త్రీ యొక్క స్వరూపాన్ని పొందాడు అని చెప్పారు. ఈ స్త్రీ యొక్క స్వరూపాన్ని పొందినవాడైనటువంటి విష్ణుమూర్తి పురరిపుమపి క్షోభమనయత్, పురరిపు అంటే పురములను శత్రువైనటువంటి వాడు లేక పురములను నాశనము చేసినటువంటి శివునికి క్షోభమనయతు, అతని మనస్సును క్షోభ పెట్టగలిగాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ పురరిపు మపి అన్నారు, పురరిపు అపి అని అంటే శివుడిని సైతము అని ఇక్కడ తెలియజేసుకున్నారు. శివుడు నిత్యము ధ్యానములో ఉంటూ నిర్మోహముగా మోహము అనేటువంటి లేనివాడై ఉండి ధ్యానములో ఉండేటువంటి స్వరూపము శివుడు. పురమును నాశనం చేసినటువంటి రుద్రుడు మహాకోపిష్టి. ఈ కోపము నిత్యము ధ్యానములో ఉండడము అనేటువంటిది ప్రణయ రూపమైనటువంటి ఉద్రేకములను కలిగించేటువంటిది అయితే కాదు. అటువంటి ప్రణయ రూపమైనటువంటి ఉద్రేకములకు లోనుగానటువంటి శివుడిని సైతము అమ్మవారిని ఆరాధించినటువంటి విష్ణుమూర్తి సుందర స్వరూపాన్ని పొంది శివుణ్ణి సైతము మనస్సుని క్షోభపెట్టగలిగాడు అని ఈ శ్లోకం ద్వారా తెలియజేసుకున్నారు శంకర భగవత్పాదులు. విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించి మోహిని రూపాన్ని పొందాడు అన్న విషయం మనందరికీ తెలిసినది. ఈ మోహిని రూపం పొందినటువంటి వాడి విష్ణుమూర్తి రాక్షసులను మోహపరిచి అమృతాన్ని సులువుగా దేవతలకు మాత్రమే పంచగలిగాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మోహిని యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని వర్ణిస్తూ పోతన గారు తన భాగవతంలో 2 పద్యాలను రచించారు. ఆ పద్యాలను ఒకసారి మనం పరిశీలించవల అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఆ పద్యాలు ఈ విధంగా ఉంటాయి. మెత్తని అడుగుల మెరుగారు జానువులు అరటి కంబముల దోయైన తొడలు గణమగు జగనము గడులేత నడుము బలవారుణ కాంతి పాణియుగము గడుదొడ్డ పానిండు గంబు కంఠంబు బింబాధరము చంద్రబింబముఖము దెదిగన్ను గవయును నలికుంతలంబుయు బాలేందు సన్నిభాపానతలము నమర కుండల కేయూర కంకణాదులే పార మంజీర నదమొప్పన్ అల్ల నవ్వుల పద్మజలాక్షుడ సురపతుల నడగింపన్ ఆడు రూపంబుదాల్చి. చిన్నని చిరునవ్వు కలిగినటువంటి పద్మజలాక్షుడైనటువంటి విష్ణుమూర్తి రాక్షసులను అడ్డగించడానికై స్త్రీ రూపము దాల్చాడు అన్నాడు. ఆ స్త్రీ రూపము ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నదన్న విషయాన్ని తెలియజేస్తూ కాలి అందెలకు మెరుపాడుతుండేటువంటి జానువులు కాలి పిక్కలు అరటి బోధన వంటి సన్నని నున్నని తొడలు విశాలమైనటువంటి పిరుదులు సన్నని నడుము పెద్దని పాలిండ్లు చంద్రబింబము వంటి ముఖము నల్లని కురు క్రీగంటి చూపులు అటువంటి
అటువంటి ముగ్ధ మనోహర రూపమును చూసినటువంటి రాక్షసులు సన్మోహితులై ఆమెనే తేలిపారి చూస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ అందము చందము అంటూ ఉంటాం. అందము అంటే శరీర సౌష్ఠవాన్ని తెలిపేది, చందము అంటే ఆవిడ ప్రవర్తన తీరు నడవడిక. అందముతో సన్మోహితుని చేసినటువంటి రాక్షసుల్ని సన్మోహితుని చేసినటువంటి మోహిని తన చందముతో అనగా ఏ విధమైనటువంటి ప్రవర్తనతో వాళ్ళ మనసులను రంజింపచేసింది అనేటువంటి మరో పద్యాన్ని, పోతన గారి పద్యాన్ని చూద్దాం. పాలిండ్ల పైనున్న పయ్యదా జారించు, జారించి మెల్లన చక్కనొత్తు, దల్కు దల్కుల గండ ఫలకంబులొలగించు, నొలగించి కెంగేలను జగించు, గటు మెరుంగులు వారు గడ కన్నులల్లాచు, నల్లాచి రెప్పలా నండగొలుపు, తవరణీ దరహాస చంద్రికల్ జిలికించు, జిలికించి కెమ్మోవి చిక్కుపరచు. ఆవిడ తన పైటను జార్చి మళ్ళీ సర్దుకుంటూ ఉంటుందట. తన ముఖము మీద ఎర్రని రంగును చిందించి వెంటనే వాటిని తుడుచుకుంటూ ఉంటుందట. క్రీగంటి చూపులతో అందరినీ సన్మోహితము చేస్తూ వెంటనే ఆవిడ కళ్ళు మూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుందట. వెన్నెల వంటి చిరునవ్వులు అందరి మీద చిలికిస్తూ ఆ చిరునవ్వులు చిలికించినటువంటి పెదవులను చూసే లోపలే క్రింది పెదవిని పై పళ్ళతో నొక్కుతూ ఉంటుందట. ఈ విధమైనటువంటి సన్మోహితము చేసినటువంటి ప్రవర్తనా తీరుతో రాక్షసులను సన్మోహితులను చేసి, అప్పుడు రాక్షసులు ఆమెను సమీపించి, అమ్మా మేమందరము అన్నదమ్ములమే అయినప్పటికీ మాలోని కొన్ని వైరం ఉన్నది, ఈ అమృత భాండాన్ని నీవే మా అందరికీ సమానంగా పంచిపెట్టు అని చెప్పినప్పుడు ఆవిడ ఎంతో తెలివితేటలతో తన సన్మోహన చాతుర్యముతో ఆ అమృతము దేవతలకు మాత్రమే లభించినట్టుగా ప్రవర్తించింది. ఎంతో క్లిష్టమైనటువంటి కార్యక్రమాన్ని తన ముగ్ధ మనోహర రూపంతో చాలా సులువుగా చేసింది అన్న విషయాన్ని ఆ నోట ఈ నోట వింటూ చివరికి శివుడి చెవున పడిందట. శివుడు కూడా ఒకసారి విష్ణుమూర్తిని అంత ముగ్ధ మనోహర స్వరూపాన్ని నాకు కూడా చూపించమని ప్రార్థిస్తే, కొన్నాళ్ళకి ఒకరోజు సాయంత్రము వనములో ఆ ముగ్ధ మనోహర స్వరూపాన్ని చూసినటువంటి శివుడు తన మనస్సును అదుపులో పెట్టుకోలేకపోయాడు అనేటువంటి కథ అంతర్లీనంగా చెబుతూ శంకర భగవత్పాదులు పురరిపుమపి శోభమనయతు అని అక్కడ ప్రయోగించారు. మిగతా విపుల భావాన్ని నేను నా తర్వాత వీడియోలో తెలియజేస్తాను. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి ఈ సౌందర్యలహరి వీడియోలను అందిస్తున్న మమ్మల్ని మీరందరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాము. దయచేసి మా వీడియోలను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.